హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఈనాడు ఎడిటోరియల్లో చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి అని ఒక ఎడిటోరియల్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే ఇది ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే. ఈరోజు ఈనాడు పేపర్లో వెళ్ళి మీరు అది చదువుకోవచ్చు. సో అందులో గ్రూప్ 2కి కానీ, అదేవిధంగా గ్రూప్ 4కు కానీ, గ్రూప్ 3కి కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఫ్యాక్ట్స్ కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అందరూ ఈనాడు ఎడిటోరియల్ చదివే అలవాటు లేకపోవచ్చు. సో లేకపోతే చదవడం అలవాటు చేసుకోండి. అయితే అందులో ఏవి మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట మీద క్లిక్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫిబ్రవరి 2 కదా, ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ ఫ్యాక్ట్. దానిలోని రామ్సార్ అనే ప్రదేశంలో 1971లో ఈ చిత్తడి నేలలకు సంబంధించి ఒక సదస్సు జరిగింది. సో అప్పటి నుంచి ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ జరిగింది అనేది గుర్తుంచుకోండి. ఇరాన్లో 1971 ఇయర్, అదేవిధంగా రామ్సార్ అనే ప్రదేశాన్ని గుర్తుంచుకోండి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రామ్సార్ అనే కన్వెన్షన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలను గుర్తించడం అనేది ప్రారంభమైంది. ఆ విధంగా ఎన్ని చిత్తడి నేలలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారనేది కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రామ్సార్ సైట్లుగా 2400 రామ్సార్ సైట్లను గుర్తించారు. ఈ 2400 గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ మధ్య స్టేట్మెంట్ టైప్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తాడు. రామ్సార్ ఒప్పందానికి సంబంధించి కింది గుర్తించండి అనే విధంగా మొత్తం 2400 రామ్సార్ సైట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి ఆర్డర్ చూసుకుంటే భారతదేశంలో ఎన్ని ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఉన్న దేశం వచ్చేసి మొట్టమొదటిది యూకేలో ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో 175 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ వచ్చేసి 142 ప్రదేశాలతో మెక్సికో 2వ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత భారత్ రామ్సార్ కన్వెన్షన్లో ఏ సంవత్సరంలో జాయిన్ అయిందని కూడా అడిగే అవకాశం ఉంది. 1982లో భారతదేశం రామ్సార్ కన్వెన్షన్లో అయితే జాయిన్ కావడం జరిగింది. మొత్తం భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సార్ సైట్స్ ఎన్ని అంటే 75 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఎంత విస్తీర్ణంలో అని కూడా స్టేట్మెంట్లో ఇస్తే ఇవ్వచ్చు. 13.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్ సైట్స్ అయితే విస్తరించి ఉన్నాయనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇవి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చిత్తడి నేలలపై పెరుగుతున్న సమీక్ష ఒత్తిడి అనే దానికి సంబంధించి. అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు, దానిలో కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది మీతో షేర్ చేసుకుంటా. అదేంటంటే అవయవదానం మరో జన్మ. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేసే కార్యక్రమం ఒకటి ఉంది. దాని ద్వారా దాన్ని ఏ సంస్థ అంటే జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ NOTTO అనేది నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక డేటా రిలీజ్ చేసింది అనమాట 2023కు సంబంధించి. 2023లో 1028 మంది జీవామృత అవయవదాతలు నమోదయ్యారంట ఈ సంవత్సరం. ఆ తర్వాత 2022లో ఈ సంఖ్య 941 ఉండేనంట. ఈ 2023లో మాత్రం 1028కి చేరింది. అయితే ఈ NOTTO ఆర్గనైజేషన్ ఉందిగా, దాని ప్రకారం ఏ రాష్ట్రం అనేది ఒక డేటా రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రంలో ఎక్కువగా అవయవదానాలకు సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారని దాని గురించి ఒక డేటా రిలీజ్ చేసింది. దానిలో టాప్ 5 ప్లేస్లు అయితే మనం ఒకసారి చెప్పుకుందాం. ఇది మీకు యూజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. సో ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ, 200 అవయవదానాలు అయితే జరిగినాయంట. సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటకలో 178, థర్డ్ ప్లేస్ తమిళనాడులో 176, ఫోర్త్ ప్లేస్ మహారాష్ట్ర 149, ఫిఫ్త్ గుజరాత్ 146. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ కర్ణాటక, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ గుజరాత్. ఇవి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో మీకు
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడేవి. సో లర్న్ ఫ్రమ్ న్యూస్ పేపర్ అనేది అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్లో ఇచ్చే ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనవసరమైన విషయాలు చదవకుండా ఇలాంటివి చదివితే మీకు రివిజన్కు పనికి వస్తుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్లో చాలా వరకు పేపర్ తయారు చేసే వాళ్ళు ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటివి చదివి వీటిలోంచి క్వశ్చన్స్ తయారు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు ఒకసారి గత పేపర్లు చూసుకుంటే ఇట్లాంటి డేటాకు సంబంధించి కానీ సదస్సులకు సంబంధించి కానీ ఇట్లాంటి ఎడిటోరియల్ నుంచి అడిగినట్టే నాకు అనిపించింది. సో లర్న్ ఫ్రమ్ ఎడిటోరియల్ అని చెప్దామనుకుంటున్నా. టోటల్ ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నా కానీ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని ఈ కాన్సెప్ట్ బాగుంది అనిపిస్తుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇది కంటిన్యూ చేయాలా వద్దా అనేది. సో ఫైనల్గా ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని. 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా వచ్చాం. సో ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.